అరెస్ట్ చేస్తాం, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు లోపలికి పోతున్నారు, తవ్వుతున్నాం అన్నారు కదా. ఎన్నేళ్ళు తవ్వుతారు సార్? ఇంకా తవ్వండి, కానీ మమ్మల్ని తవ్వి లోపలేసే తర్వాత విషయం. ఓకే, ప్రజలకు ఇచ్చిన హామీల చిట్టా పరిస్థితి ఏంటి సార్? 6 నెలలు విజయ్ ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అన్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు, ఏం తవ్వుతున్నారు అన్నది ఆయన ప్రశ్న. చెప్పండి సార్. ఇప్పుడు బాలకోటయ్య అన్న కొన్ని అంశాలు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయకపోతే ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్ళింది మా ప్రభుత్వం పైన. ఎందుకంటే కేవలం ఎస్సీలనే అరెస్ట్ చేస్తున్నారా అనేటువంటి దానిపైన, ఒక ఎస్సీలనే అని కాదండి, నేరస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని వారిని ఒక షీల్డ్ గా, ఒక కవచం లాగా వాడుకొని వాళ్ళ చేత చేయకూడని చట్ట వ్యతిరేక పనులన్నీ చేపిస్తే వాళ్ళందరూ కూడా ఈ రోజున ముద్దాలుగా నిలబాల్సినటువంటి పరిస్థితి. వారు చేసినటువంటి పాపాలకు సంబంధించిన దాంట్లో ఎక్కువ మంది ఆ సామాజిక వర్గాల వారిని ఉపయోగించుకున్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళు జైలుకి వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వారిని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ కులం కాదు, నేరం. ఇక్కడ వాళ్ళ కులంగా చూడట్లేదు, నేరంగా చూస్తున్నాం. నేరస్తుడిని మాత్రం అరెస్ట్ చేస్తున్నాం. ఆ నేరస్తుల్లో ఎక్కువ మంది విజయ్ ఇతర కులస్తులు ఎంతమంది అరెస్ట్ చేశారు? 2 పేర్లు చెప్పు నాకు. రవీంద్రారెడ్డి 6 నెలల్లో. రవీంద్రారెడ్డి మీరు వెయిట్ చేయండి, వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. రవీంద్రారెడ్డి బచ్చే, సురేష్ వినండి సార్ అన్న, ఇప్పుడు ఆయన అడుగుతున్నారు కదా శేఖర్, ఆయన అడుగుతున్నాడు కదా, ఆయన ఏం పాజిటివ్ గా లేరు కదా, ఇదే అడుగుతున్నారు. ఆయన వెయిట్, ఆయన అర్థంగా మాట్లాడివ్వండి అన్న. ఆర్జీవి ఏం చెప్పాడన్న? ఎందుకన్నా మళ్ళీ పుండి మీద కారం చల్లుతూ వదిలేసాయి. ఏదో వేశారు, తప్పలేదు, నేనే కాదు. శేఖర్ నీ వాయిస్ రాదండి, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే. శేఖర్ రెడ్డి మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు? మీరు ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, చర్యలు తీసుకోమన్నాడు ఆయన. రేషన్ జరిగిందన్నప్పుడు మీరు ఎందుకు కేసు కట్టలేదు, మీరు ఎంతమంది అరెస్ట్ చేయండి అంటున్నారు ఆయన. నేను అదే చెప్తా. శేఖర్ మీ వాయిస్ రాదండి, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఒక నిమిషం ఉండండి. ప్రతి డిబేట్ లో కూడా చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం ప్రాసెస్ ఫాలో అవుతుంది, రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం అవ్వాల్సిన ప్రాసెస్ ఫాలో అవుతున్నాం కాబట్టి. విజయ్ 1 minute, విజయ్ ఒక్క నిమిషం ఇస్తాను. ఏంటి శేఖర్ సార్? ఒకటి బాలకోటయ్య గారు దళితులు కాబట్టి మొన్న సమయంలో ప్రశ్నోత్తరాల సమయంలో విజయసాయి రెడ్డి గారు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం తెలుసా సార్? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో దళితుల మీద దాడులు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీ పార్టీకి లేదు శేఖర్ రెడ్డి గారు. దళితుల గురించి మాట్లాడుకుందాం అంటే చాలా ఉంది. అసలు మీరు దళితుల గురించి మాట్లాడే సరే, ఇప్పుడు అరెస్ట్ చేస్తారు విజయ్? ఇప్పుడు శేఖర్ అడిగేది ఎంత మందిని అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటున్నారు, ఎక్కడ ఉన్నాయని? నేరస్తులు అందరూ అరెస్ట్ చేస్తారు, రేపు పొరలాడి ఏడుస్తారు. అయ్యో మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా ఎంపీని అరెస్ట్ చేశారు, మా మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు అని చెప్పి పొరలాడతారు. ముందుంది ముసలి పడగానే ముందరే బాలకోటి గారు ఏంటి సక్రమంగా సాగుతున్నాయా ఈ అరెస్టులు, ఈ కేసులుని? వర్మ గారు ఒక మాట చెప్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అనుకున్నాం చాలా అద్భుతంగా ఉంటుంది, ఏదేదో జరిగిపోతుంది, నభూతో నభవిష్యత్తులాగా పరిపాలన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజులు జైల్లో ఉన్నాడు కాబట్టి కొంగొత్తగా పరిపాలన ఇస్తారని చెప్పని కాస్త ఆశపడ్డ మాట యథార్థం. కానీ పరిపాలన అంతా కూడా యథారాజా తథా ప్రజలాగా ఉంది తప్ప ఒక మెరుకురికేం లేదు, మెరిపేం లేదు, కొత్త విధానం అయితే ఏం లేదు. ఇప్పటికే అమరావతి మహిళలు కోర్టుకు పోతూనే ఉన్నారు, ఒక్క కేసు కూడా తీయలేదు. ఇంతకుముందు చనిపోయినట్టుగా ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పరిపాలన, వైసీపీ పరిపాలన జరిగిన ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, చనిపోయిన ఆడబిడ్డలకు కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన్ని బాగలేదు. వాళ్ళ కుటుంబాలను పలకరించిన పాపాన్ని కూడా బాగలేదు. డాక్టర్ సుధాకర్ గురించి మనం ఎన్నికల్లో చెప్పాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మనం ఎన్నికల్లో చెప్పాం. ఆ ఎన్నికల్లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం చెప్పిన ఎమ్మెల్సీ అనంతబాబు శాసనమండలికి వస్తూనే ఉన్నాడు. అలాగనే అయిపోయింది. మన వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి సునీతారెడ్డి గారు అలానే తిరుగుతూనే ఉన్నారు. అందుకని ఇంకా అనుకున్న ఫలితాలు అయితే రాలేదు. కానీ మరి ఎలా చూస్తారో మరి చట్ట ప్రకారంగా మేము నిదానంగా చర్యలు తీసుకుంటాం, ఆలోచించి తీసుకుంటాం అంటున్నారు. తర్వాత అవినీతికి సంబంధించి కూడా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అవినీతి ఎంత చెప్పాం మనం? ఋషికొండకు 4